ఓం శాంతి 24/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ద్వారా హోల్సేల్ వ్యాపారం చేయడం నేర్చుకోండి. మన్మనాభవ, ఆ ఒక్కటే హోల్సేల్ వ్యాపారము అనగా తండ్రిని స్మృతి చేయడం మరియు చేయించడం. మిగిలినదంతా రీటైల్ చిల్లర వ్యాపారమే. ప్రశ్న: తండ్రి తన ఇంటికి ఎలాంటి పిల్లలను ఆహ్వానిస్తారు? జవాబు: ఎవరైతే తండ్రి మతంపై నడుచుకుంటూ మరెవ్వరిని స్మృతి చేయకుండా దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్కరి స్మృతిలో ఉంటారో వారినే తండ్రి తన ఇంటికి ఆహ్వానిస్తారు. తండ్రి ఇప్పుడు తన పిల్లలను పుష్పాలుగా తయారు చేస్తూ పుష్పాలుగా అయిన పిల్లలను మళ్ళీ తన ఇంటికి ఆహ్వానిస్తారు. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము సుఖధామము స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి పిల్లల మధురమైన సంబంధం. ఇంత మధురమైన సంబంధము మరి ఏ తండ్రికి ఉండదు. మొదటి సంబంధం తండ్రితో, తర్వాత టీచరు మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే ఈ ముగ్గురు ఒక్కరే. ఇది బుద్ధిలో గుర్తు ఉన్నా ఇది ఆనందకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించారు. వారు చాలా సహజ మార్గమును తెలిపిస్తూ ఉన్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. నడవండి, తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే ఎలాంటి చిక్కు పనులు, వ్యాపారాలు మొదలైనవి ఏవీ లేవు. ఇంట్లో కూర్చొని ఉన్నారు. తండ్రి కేవలం 3 పదాలను స్మృతి చేయమని చెప్తారు. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయండి అను ఒక్క పదం చాలు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము, శాంతిధామము 2 వారసత్వాలు గుర్తుకొస్తాయి. అవి ఇచ్చేవారు ఒక్క తండ్రియే. స్మృతి చేయడం ద్వారా ఖుషి పాదరస మీటరు పైకెక్కుతుంది. పిల్లలైన మీ సంతోషము ప్రసిద్ధి చెందినది. బాబా మనల్ని ఇంట్లోకి మళ్ళీ ఆహ్వానిస్తున్నారు అని, కలుసుకుంటాము అని పిల్లల బుద్ధిలో ఉంది. కానీ ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని బాగా అనుసరిస్తారో, వేరెవ్వరిని స్మృతి చెయ్యరో వారిని ఆహ్వానిస్తారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచి నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో అయితే మీరు చాలా సేవలు చేశారు, కానీ ఇంటికి వెళ్ళే మార్గం లభించనే లేదు. తండ్రి ఇప్పుడు ఎంత సహజమైన మార్గం తెలిపిస్తూ ఉన్నారు. తండ్రి కేవలం తండ్రియే కాక శిక్షకులుగా కూడా అయ్యారు, టీచర్. సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానాన్ని ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని, మళ్ళీ మొట్టమొదట సత్యుగంలో వస్తారు అని తండ్రి చెప్తున్నారు. ఈ చీచీ ప్రపంచం నుండి ఇప్పుడు వెళ్ళిపోవాలి. భలే మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ ఇక్కడ నుండి తప్పకుండా వెళ్ళనే వెళ్తారు. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలైన మీరు తండ్రిని చాలా కాలం నుండి ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. మిమ్మల్ని పుష్పాలుగా చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటాను అని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ మీరు నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సులభం. ఇలాంటి తండ్రిని మర్చిపోరాదు. విషయం అయితే చాలా మధురమైనది, స్పష్టమైనది. తండ్రిని స్మృతి చేయండి. ఇది ఒక్క విషయమే ముఖ్యమైనది. వివరంగా అర్థం చేయించినా మళ్ళీ చివరికి తండ్రి తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండి అని చెప్తారు. మీరు జన్మ జన్మల నుండి ఒకే ప్రియుడికి ప్రేయస్సులు. తండ్రి మీరు వస్తే మీ వారిగానే ఉంటాము అని పాడుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక వారి పిల్లలుగానే అవ్వాలి. నిశ్చయ బుద్ధి విజయంతి. రావణుడిపై విజయాన్ని పొందుతారు. మళ్ళీ రామరాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. కల్ప కల్పము మీరు రావణుడిపైన విజయం పొందుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి రావణుడిపై విజయం పొందుతున్నారు. రామరాజ్యం, స్వర్గంపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే రామరాజ్యంపై హక్కు ఏర్పడింది. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. విజయమాలలోకి రావాలి. విజయమాల పెద్దదిగా ఉంది. రాజులుగా అయితే అన్నీ లభిస్తాయి. దాస దాసీలందరూ నంబర్ వారుగా తయారవుతారు. అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు చాలా సమీపంగా ఉంటారు. రాజు రాణులు భుజించే ఆహారం, భండారంలో తయారైన ఆహారం దాస దాసీలకు కూడా లభిస్తుంది. దీనినే
36 రకాల భోజనము అని అంటారు స్వర్గంలో. రాజులను పదంపతులు అని కూడా అంటారు, ప్రజలను పదమపతులు అని అనరు. అక్కడ ధనానికి లోటు ఉండదు, లక్షణాలు దేవతలకే ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత సూర్యవంశంలోకి వస్తారు. క్రొత్త ప్రపంచంలోకి రావాలి కదా, మహారాజా మహారాణులుగా అవ్వాలి. నరుని నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని తండ్రి ఇస్తున్నారు. దీనినే రాజయోగము అని అంటారు. భక్తి మార్గంలోని శాస్త్రాలను కూడా అందరికంటే ఎక్కువగా మీరే చదివారు. అందరికంటే మీరే ఎక్కువగా భక్తి కూడా చేశారు. ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని కలుసుకున్నారు. స్మృతి చేయండి అని తండ్రి చాలా సహజంగా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలారా పిల్లలారా అని తండ్రి పిలుస్తూ ఉంటారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. వారసులైనప్పుడు తప్పకుండా బలిహారి అవ్వాల్సి ఉంటుంది కదా. బాబా మీరు వస్తే మీపై మేము బలిహారం అవుతాము అని, తనువు మనస్సు ధనముల సహితంగా బలిహారం అవుతాము అని మీరు కూడా బాబాకు చెప్పారు కదా. మీరు ఒక్కసారి బలిహారం అయితే బాబా 21 సార్లు మీకు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలకు స్మృతి కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నంబర్ వార్ పురుషార్థానుసారం తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు అని అర్థం చేసుకోగలరు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, విశ్వరాజ్య పదవి మన జాగీరు ఆస్తి. మీరిప్పుడు ఎంత పురుషార్థం చేస్తే ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ 1 నుండి ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ 1లోకి వెళ్తారు. ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయి. అదేమో కామాగ్ని, ఇదేమో యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ నల్లగా అయిపోయారు, పూర్తిగా బూడిదైపోయారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతాను. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఈ యుక్తిని తెలియజేస్తాను. ఎంతో సరళమైనది. ఇంతవరకు దేహ అభిమానంలో ఉన్నందున మీరు తల్లక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. మీరు ఆహ్వానించారు, తండ్రి వచ్చారు. ఆత్మలైన మీ అందరినీ పతితుల నుండి పావనంగా చేసి మార్గదర్శి అయి వాపస్ తీసుకెళ్తారు. ఈ యాత్రలో ఆత్మయే వెళ్ళాలి. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల రాజ్యం ఉండేది కాదు, కౌరవుల రాజ్యం ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు ఆ రాజ్యం కూడా సమాప్తం అయిపోయింది. ఇప్పుడు భారతదేశం స్థితి ఎంత చెడిపోయింది, ఎంత దీన పరిస్థితి వచ్చింది. మీరు పూజ్యులుగా విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. కాబట్టి విశ్వాధిపతులు ఎవ్వరూ లేరు. కేవలం దేవీ దేవతలే విశ్వానికి అధిపతులుగా అవుతారు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అందరూ అంటారు. విశ్వశాంతి అని దేనిని అంటారు? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అని వారిని అడగండి. ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో చెప్పండి. మీరు ఏ విధమైన శాంతిని కోరుకుంటున్నారు అని పిల్లలైనా మీరు అడగండి. జవాబు ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. విశ్వంలో స్వర్గం ఉన్నప్పుడు శాంతి ఉండేది, దానిని స్వర్గం అని అంటారు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని క్రైస్తవులు అంటారు. వారు పారస్ బుద్ధిగాను అవ్వరు, రాతి బుద్ధిగాను అవ్వరు. భారతీయులే పారస్ బుద్ధిగా మరియు రాతి బుద్ధిగా అవుతారు. నూతన ప్రపంచాన్ని స్వర్గం అంటారు, పాతదాన్ని స్వర్గం అనరు. పిల్లలకు తండ్రి నరకము మరియు స్వర్గంల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రీటైల్ చిల్లర వ్యాపారం. హోల్సేల్లో టోకు వ్యాపారంలో అయితే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని ఒకే మాట చెప్తారు. తండ్రి ద్వారానే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది. తండ్రి పిల్లలకు సత్యమైన కథ చెప్తున్నారు. సత్యనారాయణ కథ, తీజరీ కథ, అమర్ కథలు ప్రసిద్ధి చెందినవి. మీకు కూడా జ్ఞానమనే 3వ నేత్రం లభిస్తుంది. దీనిని తీజరీ కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాలను తయారు చేస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తారు. రీటైల్ మరియు హోల్సేల్ ఉంటాయి కదా. సాగరమునంతా సిర అంటే ఇంకుగా చేసుకున్న
బాబా చెప్పే జ్ఞానం సమాప్తం కాదు అని చెప్తారు. ఇది రీటైల్. హోల్సేల్లో కేవలం మన్మన భవానే అంటారు. జ్ఞానం అయితే విస్తారం. తలంపు అంటే మన్మనాభ, ఒక్క శివబాబాను గుర్తు చేసుకునేది అనేది ఒకే ఒక పదం ఉంది. దాని అర్థం కూడా మీకు తెలుసు, మరెవ్వరూ తెలిపించలేరు. తండ్రి సంస్కృతంలో జ్ఞానం ఇవ్వలేదు. ఎవరైతే రాజులుగా ఉంటారో వారు వారి భాషను నడుపుతారు. మనకు ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనం ఖర్చు చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే శాంతిధామము సుఖధామాల వారసత్వం లభిస్తుంది అని. మీ వద్దకి ఎవరు వచ్చినా చెప్పండి. ఇది అర్థం చేసుకోవాలి అంటే కూర్చొని అర్థం చేసుకోండి. ఇక మా వద్ద మరి ఏ విషయం లేదు అని చెప్పండి. తండ్రియే అర్థం చేయిస్తున్నారు. అలఫ్ ద్వారానే వారసత్వం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనమై మళ్ళీ పవిత్రంగా అయి శాంతిధామానికి వెళ్ళిపోతారు. శాంతి దేవ అని కూడా అంటారు కదా. తండ్రియే శాంతి సాగరుడు కావున వారినే స్మృతి చేస్తారు. తండ్రి స్థాపించనున్న స్వర్గం ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. అలాంటి ఫరిస్తాలుగా అవ్వాలి. ఇక్కడే అవ్వాల్సి ఉంటుంది. ఫరిస్తాలుగా ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. శాంతి మరియు సుఖం రెండు వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప మరెవ్వరిని సాగరము అని అనజాలరు. జ్ఞాన సాగరుడైన తండ్రి మాత్రమే సర్వులకు సద్గతి ఇవ్వగలరు. నేను మీకు తండ్రిని, టీచర్ను, గురువును, మీకు సద్గతినిస్తానైతే మళ్ళీ మీకు దుర్గతి కలిగించేది ఎవరు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతుల ఆట. సంశయం ఉంటే, అర్థం కాకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్నలు ఉండవు. శాస్త్రాలలో అయితే శివబాబా సహితంగా దేవతలను మొదలైన వారందరినీ ఎంతగానో గ్లాని నింద చేసేసారు. ఎవరినీ వదిలిపెట్టలేదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. మళ్ళీ కూడా నిందిస్తారు. ఈ దేవీ దేవత ధర్మం చాలా సుఖమునిచ్చే ధర్మం. అప్పుడు ఈ దుఃఖాలు ఉండవని తండ్రి చెప్తున్నారు. తండ్రి మిమ్మల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణుడు చాలా వివేకవంతులు. అందుకే విశ్వానికి అధిపతులైనారు. తెలివి లేని వారు విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. మొదట మీరు ముళ్ళుగా ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి పుష్పాలుగా తయారు కావాలి అని బాబా కూడా గులాబీ పుష్పాన్ని తీసుకొస్తారు. స్వయంగా వారే వచ్చి పూల తోటను తయారు చేస్తారు. మళ్ళీ ముళ్ళ అడవిగా చేసేందుకు రావణుడు వస్తాడు. ఎంత స్పష్టంగా ఉంది. ఇదంతా స్మరణ చేస్తూ ఉండాలి. ఒక్కరిని స్మృతి చేయడం ద్వారా అందులో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇది చాలా గొప్ప సంపద. శాంతి వారసత్వం కూడా లభిస్తుంది. ఎందుకంటే వారు శాంతి సాగరులు. లౌకిక తండ్రిని ఈ విధంగా ఎప్పుడు ఇలా మహిమ చెయ్యరు. శ్రీకృష్ణుడు అందరికంటే ప్రియమైన వాడు. మొట్టమొదటి జన్మ అతడిది. అందువలన అతడిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకి మొత్తం ఇంటి సమాచారం అంతా వినిపిస్తారు. తండ్రి మంచి వ్యాపారి కూడా. ఎవరు అరుదుగా ఇటువంటి వ్యాపారం చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరూ కష్టంగా అవుతారు. మీరు హోల్సేల్ వ్యాపారులు కదా. తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రీటైల్గా వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు. నిరంతరము స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. వారసత్వం లభించిన తర్వాత ఇక స్మృతి చేసే అవసరం ఉండదు. లౌకిక సంబంధంలో తండ్రి వృద్ధుడైనప్పుడు కొంతమంది పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా ఉంటారు. కొందరైతే ఆస్తి లభించిన వెంటనే తీసుకెళ్ళి సమాప్తం చేసేస్తారు. బ్రహ్మబాబాకు అన్ని విషయాల్లో అనుభవం ఉంది. అందుకే తండ్రి కూడా ఇతన్ని తన రథంగా చేసుకున్నారు. పేదరికం గురించి తెలుసు, ధనవంతుల గురించి తెలుసు, అన్నింటిలో అనుభవి అయినారు. డ్రామా అనుసారం ఈ ఒక్క రథమే ఉంది. ఈ రథం ఎప్పటికీ మారదు. శివబాబాకు బ్రహ్మబాబా శరీరం అనే రథం. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఎప్పటికీ మార్పు ఉండదు. విషయాలన్నీ హోల్సేల్గా, రీటైల్గా అర్థం చేయించి చివరిగా మన్మనాభవ, మధ్యాజీ భవని చెప్పేస్తారు. మన్మనాభవలో అన్నీ వచ్చేస్తాయి. ఇది చాలా గొప్ప ఖజానా. వీటితో జోలి నిండుతుంది. అవినాశి జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలతో సమానం. మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి ఖుషీగా ఉండుట, ఖుషీగా లేకపోతే రెండింటికి అతీతులు.
సాక్షిగా ఉండి డ్రామాను చూస్తూ ఉన్నారు. మీరు పాత్ర చేస్తున్నారు, నేను పాత్ర చేస్తున్న సాక్షిగా ఉన్నాను. జనన మరణాలలోకి రాను. మరెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు, మోక్షం లభించదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది కూడా అద్భుతమైనదే. చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. ఈ అవినాశి డ్రామా ఎప్పటికీ నాశనం చెందదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారం అవుతారో అదేవిధంగా తనువు మనస్సు ధనముల సహితంగా ఒక్కసారి తండ్రికి పూర్తిగా బలిహారి అయ్యి 21 జన్మలకు వారసత్వం తీసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఇస్తున్న అవినాశి అమూల్య ఖజానాతో తమ బుద్ధి జోలెను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమాపదం భాగ్యశాలురము అనే ఖుషి లేక నశాలో ఉండాలి. వరదానము, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ మరియు పర్సనాలిటీలను అనుభవం చేసే మరియు చేయించే విశేషాత్మాభవ. బ్రాహ్మణులుగా అవ్వడం చాలా గొప్ప భాగ్యమని బ్రాహ్మణ పిల్లలందరికీ బాప్దాదా స్మృతినిప్పిస్తూ ఉన్నారు. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వము మరియు ఆస్తి సంతుష్టత, బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత, ఈ అనుభవంతో ఎప్పుడు వంచితులుగా అవ్వకండి. మీరు అధికారులు. ఇప్పుడు దాత వరదాత అయిన తండ్రి విశాలమైన హృదయంతో ప్రాప్తుల ఖజానా ఇస్తున్నాడు కనుక వాటిని అనుభవంలోకి తీసుకురండి. అంతేకాక ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. అప్పుడు మిమ్మల్ని విశేషమైన ఆత్మ అని అంటారు. స్లోగన్, లాస్ట్ సమయం గురించి ఆలోచించేందుకు బదులు లాస్ట్ స్థితిని గురించి ఆలోచించండి. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బాబాకు ఇలాంటి పరోపకారి గ్రూప్ కావాలి. ఇచ్చేటటువంటి దాతలుగా ఉండేవారు. ఏ విధంగా సంపన్న రాజులు సదా ప్రజలకు ఇస్తూనే ఉంటారు. సంపన్నంగా ఉండే రాజుల చేయి ఎప్పుడే కానీ తీసుకునేదిగా ఉండదు, ఇచ్చేదిగానే ఉంటుంది. మీరు పిల్లలు స్వర్గం యొక్క విశ్వానికి మహారాజాగా ఈ దాత రూపంలో పాత్ర చేయబోతూ ఉన్నారు అంటే ఇప్పటి నుండినే ఆ ఇచ్చే సంస్కారాన్ని స్వయంలో నింపుకోవాలి. ఓం శాంతి.